Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths class. NLMS ప్రిపేర్ అవుతున్న విద్యార్థుల కోసం లాస్ట్ 3 years లో అడిగిన క్వశ్చన్స్ ని సబ్జెక్ట్ వైజ్ అలాగే టాపిక్ వైజ్ కాన్సెప్ట్ సహాయంతో ఒక సిరీస్ లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. ఈ రోజు వీడియోలో భాగంగా మ్యాథమెటిక్స్ లోని రేషనల్ నెంబర్ అనే టాపిక్ లో భాగంగా అడిగిన క్వశ్చన్స్ ని డైరెక్ట్ గా ఆన్సర్స్ తో కాకుండా కాన్సెప్ట్ సహాయంతో, అంటే ఆ క్వశ్చన్ ని మనం ఏ కాన్సెప్ట్ సహాయంతో అయితే ఆన్సర్ చేయగలమో ఆ కాన్సెప్ట్ సహాయంతో నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అట్లాగే నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోండి. అట్లాగే మీకు తెలియని కాన్సెప్ట్ ని ఒక నోట్బుక్ లో నోట్ చేసుకుని ఆ కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని మరికొన్ని క్వశ్చన్స్ ని ఓన్ గా ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. ఇది ఏపీలో ఎన్ఎంఎస్ 2024 లో అడగడం జరిగింది అనమాట. ద సమ్ ఆఫ్ రెసిప్రోకల్స్ ఆఫ్ 2 numbers is 1/4. How many times their sum is equal to their product? ఇక్కడ మనకి సమ్ ఆఫ్ 2 numbers, ఓకే, 2 numbers ఉన్నాయి. వాటి యొక్క రెసిప్రోకల్స్ యొక్క సమ్ 1/4 కి సమానమైనట్లయితే మనకి వాటి యొక్క సమ్ ప్రోడక్ట్ కి ఎన్ని టైమ్స్ ఉంటుంది, ఎన్ని రెట్లు ఉంటుంది అన్నాడు. ఆ 2 numbers మనకి ఏమిటి అనేది తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏబినో XY అని అనుకుందాం, XY అనుకుందాం. ఇక్కడ మనకి రెసిప్రోకల్స్ అంటే మనం దాన్ని మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ అంటాం కదా, అంటే గుణకార విలోమాన్ని మనకి వ్యుత్క్రమం అని కూడా అంటాం కదా. మనకి ఏ యొక్క రెసిప్రోకల్ మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది, 1/a అవుతుంది. ఓకే, ఇప్పుడు వీటి యొక్క రెసిప్రోకల్స్ తీసుకుని యాడ్ చేస్తే వచ్చే మొత్తం 1/4 కి ఈక్వల్ గా ఉంటుంది అనమాట. x యొక్క రెసిప్రోకల్ ఏమవుతుంది, 1/x అవుతుంది. అలాగే y యొక్క రెసిప్రోకల్ ఏమవుతుంది, 1/y అవుతుంది. మరి సమ్ అన్నారు కాబట్టి ఏం చేస్తాం, యాడ్ చేస్తాం, అంటే ప్లస్. ఇది ఎంతకి సమానం అట, 1/4 కి ఈక్వల్ అయినట్లయితే ఇక్కడ అడిగిన క్వశ్చన్స్ ఏంటన్నమాట, హౌ మెనీ టైమ్స్ దే సమ్, అంటే ఆ 2 నంబర్స్ యొక్క సమ్ ప్రోడక్ట్ కి ఎన్ని రెట్లు ఉంటుంది. ఓకే, ఇక్కడ ఫ్రాక్షన్స్ వచ్చాయి కాబట్టి మనం ఎల్సిఎం తీసుకోవడమో క్రాస్ మల్టిప్లికేషన్ చేయడమో చేయొచ్చు కదా. ఇప్పుడు 1 into y ఏమవుతుంది, y అవుతుంది, ప్లస్ x into 1 x అవుతుంది, బై x into y xy అవుతుంది, ఈక్వల్ టు 1/4 అవుతుంది. ఈ xy అనేది డివైడ్ చేస్తుంది కాబట్టి మనకి RHS లో ట్రాన్స్పోజ్ చేసామంటే, అలాగే 4 అనేది ఇక్కడ డివైడ్ చేస్తుంది కాబట్టి, అంటే లేకపోతే క్రాస్ మల్టిప్లికేషన్ చేసామనుకోండి, ఇది ఏమవుతుంది 4 ఈ y ప్లస్ x ని ఇంటూ చేస్తుంది, అంటే 4 into y ప్లస్ x ఈక్వల్ టు xy into 1 అంటే xy అవుతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు మనకి కావాల్సిన ఆన్సర్ వచ్చేసింది చూడండి. ఇక్కడ x ప్లస్ y ఆర్ y ప్లస్ x అనేది ఏంటి, ఆ 2 నంబర్స్ యొక్క సమ్. xy అనేది ఏంటి, ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ అనేది సమ్ కి ఎన్ని టైమ్స్ ఉంది, 4 టైమ్స్ ఉంది కదా. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందన్నమాట, సెకండ్ ఆప్షన్ లో ఉన్న 4 అవుతుంది అనమాట. అంటే 2 నంబర్స్ యొక్క రెసిప్రోకల్స్ యొక్క సమ్ 1/4 అయితే వాటి సమ్ కి 4 టైమ్స్ వాటి యొక్క ప్రోడక్ట్ కి ఈక్వల్ అవుతుంది అని మనకి అర్థం అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ద సమ్ ఆఫ్ రెసిప్రోకల్స్ ఆఫ్ ఆల్ ఇంటిజర్స్ దట్ డివైడ్ 24, అంటే 24 ని డివైడ్ చేసే అన్ని నంబర్స్ యొక్క రెసిప్రోకల్స్ యొక్క మొత్తము ఎంత అన్నాడు. వాటిని మనం డివైజర్స్ అంటాం, ఇంకా చెప్పంటే ఫ్యాక్టర్స్ అంటాం. ఓకే, కారణాంకాలు అనే కదా. ఇక్కడ 24 కి ఫ్యాక్టర్స్ ఏంటి, మనకి 24 ఏ టేబుల్ వస్తుంది, 1 టేబుల్, 2 టేబుల్, 3, 4, 6, 8, 12 అంటే 24. కాబట్టి ఇవన్నీ కూడా డివైజర్స్ అవుతాయి అన్నమాట, 24 యొక్క డివైజర్స్ అవుతాయి అన్నమాట. ఇక్కడ ఏమంటున్నారు, మనకి వీటి యొక్క రెసిప్రోకల్స్ ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది అన్నమాట. సమ్ ఆఫ్ రెసిప్రోకల్స్ అంటే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్లు ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా. కాబట్టి 1 కి రెసిప్రోకల్ 1/1 అవుతుంది, దాన్ని 1/1 అని రాయొచ్చు. 2 కి రెసిప్రోకల్ 1/2, 3 కి రెసిప్రోకల్ 1/3, 4 కి రెసిప్రోకల్ 1/4, అండ్ 6 కి రెసిప్రోకల్ 1/6, అండ్ 8 కి రెసిప్రోకల్ 1/8, 12 కి రెసిప్రోకల్ 1/12, అండ్ 24 కి రెసిప్రోకల్
1/24 అవుతుంది. వీటికి ఎల్సిఎం తీసుకున్నాం అనుకోండి, ఇవన్నీ కూడా మనకి 24 యొక్క డివైజెస్ కాబట్టి ఎల్సిఎం 24 అవుతుంది. ఎందుకంటే ఈ నెంబర్స్ అన్ని 24 లో పోతున్నాయి కదా. కాబట్టి 1 24 లో 24 టైమ్స్, 2 24 లో 8 టైమ్స్ 12 టైమ్స్, 12 1s are 12, 3 8 టైమ్స్ పోతుంది, 8 1s are 8, 4 6 టైమ్స్, 6 1s are 6, 6 4 టైమ్స్, 4 1s are 4, 8 ఇందులో 3 టైమ్స్, అలాగే 12 2 టైమ్స్, 24 1 టైమ్. వీటన్నిటిని యాడ్ చేసాం అనుకోండి, 24 ప్లస్ 12 36 ప్లస్ 8 44 ప్లస్ 6 50, 54 57, నెక్స్ట్ 59 60 అయింది. అంటే 60/24 అయింది అనమాట. ఏదైనా టేబుల్ పోతుందంటే 12 టేబుల్ పోతుంది కదా, 12 టేబుల్ 5 టైమ్స్ 2 టైమ్స్, అంటే 5/2 కి ఈక్వల్ అవుతుంది అనమాట. ఇక్కడ 5/2 మనకి ఎక్కడ ఉంది, థర్డ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్. ఇఫ్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ ఏ నంబర్ ఈజ్ ద నంబర్ ఇట్ సెల్ఫ్, దెన్ ద నంబర్ ఈజ్ ఆర్ ఆర్. అంటే మనకి రేషనల్ నంబర్స్ లో కొన్ని నంబర్స్ వాటి యొక్క రెసిప్రోకల్స్ సేమ్ అవుతాయి అనమాట. అట్లాంటి నంబర్స్ ఏమిటి? 1 -1 1 ఓన్లీ, -1 ఓన్లీ అండ్ 0. మనకి ఏదైనా ఒక ఫ్రాక్షన్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ కి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమన్నాం, 1/a అన్నాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 2/3 ఉంది, దీనికి మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ రెసిప్రోకల్ ఎంత అంటే ఫ్రాక్షన్ రివర్స్ చేస్తాం, అంటే 3/2 అవుతుంది అన్నమాట. ఓకే, ఎప్పుడైనా సరే మనకి రెసిప్రోకల్ అంటే ఫ్రాక్షన్ ని రివర్స్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ -3 ఉంది, దీనికి రెసిప్రోకల్ ఎంత లేకపోతే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఎంత అని అడిగితే ఫస్ట్ దీన్ని ఫ్రాక్షన్ ఫామ్ లో రాయొచ్చు, అంటే బై 1 పెట్టుకుంటే ఫ్రాక్షన్ ఫామ్ లోకి మారిపోతుంది. ఇప్పుడు ఇంటర్చేంజ్ చేయండి, న్యూమరేటర్ ని డినామినేటర్ ఏమవుతుంది, -1/3 అవుతుంది అనమాట. ఈ రెండు కూడా మనకు ఒకదానికి ఒకటి రెసిప్రోకల్స్ అవుతాయి. ఇప్పుడు 1 తీసుకున్నాం, దీని రెసిప్రోకల్ అంటే బై 1 పెట్టుకుంటాం, మళ్ళీ తిప్పితే మళ్ళీ సేమ్ నెంబర్ వస్తుంది, అంటే 1 యొక్క రెసిప్రోకల్ ఏమవుతుంది, మళ్ళీ 1 అవుతుంది. -1 తీసుకున్నాం, దీని రెసిప్రోకల్ బై 1 పెట్టుకుని రివర్స్ చేస్తే మళ్ళీ -1/1 వస్తుంది, అంటే -1 వస్తుంది. కాబట్టి ఇక్కడ 1 అండ్ -1 రెండింటి యొక్క రెసిప్రోకల్స్ మళ్ళీ అవే అవుతాయి అనమాట. కాబట్టి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుందట, ఫస్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్. ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ 4x² - 7x + 5 ఈజ్. అంటే ఇక్కడ మనకి ఆల్జీబ్రా అని రేషనల్ నెంబర్స్ అనే టాపిక్ ని మనకి మెర్జ్ చేసి ఇచ్చారనమాట. ఆ రెండిట్లో ఉన్న కాన్సెప్ట్స్ ని బేస్ చేసుకుని ఇది ఇవ్వడం జరిగింది అనమాట. మనకి ఎడిటివ్ ఇన్వర్స్, మనకి ఏ అనే నెంబర్ యొక్క ఎడిటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది, -a అవుతుంది. ఎడిటివ్ ఇన్వర్స్ అంటే ఇక్కడ ఏం చేస్తాం, సంకలన విలోమం అంటాం తెలుగులో. ఓకే, గుర్తు మారుస్తాం, మైనస్ నెంబర్ కి ప్లస్ నెంబర్ అవుతుంది, ప్లస్ నెంబర్ కి మైనస్ నెంబర్ అవుతుంది. ఓకే, అయితే ఇక్కడ ఒక ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు, దీని యొక్క ఎడిటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది అంటే మనం గుర్తు మార్చాలి. ఇదంతా మనం ప్లస్ అనుకున్నాం అనుకోండి, ఏమవుతుంది, మైనస్ అవుతుంది, అంటే -4x² - 7x + 5 అవుతుంది. ఈ ఆప్షన్, ఇది ఆప్షన్స్ లో ఎక్కడైనా ఉందంటే ఇది మనకి సేమ్ కాదు, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి కాదు. మైనస్ తో మల్టిప్లై చేసాం అనుకోండి, బ్రాకెట్ లో ఉన్న ఈచ్ టర్మ్ ని, ఇదేమవుతుంది -4x², మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది +7x, మైనస్ ఇంటూ ప్లస్ -5. ఈ ఎక్స్ప్రెషన్ ఎక్కడుంది, మనకి ఫస్ట్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మనకి తరచుగా అడుగుతూ ఉంటారు. ఇక్కడ ఏంటంటే 2 యొక్క వాల్యూ x + 1/1 + 1/3 + 1/4 కి సమానమైనట్లయితే ఇక్కడ మనకి x వాల్యూ ఎంత అని అడుగుతున్నారు అనమాట. ఓకే, ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. ఇక్కడ మనం దీన్ని సింప్లిఫై చేసాం అనుకోండి, అంటే 3 + 1/4 బై 1 పెట్టుకుని క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 4 3s are 12, 1 1s are 1 by 4 1s are 4, అంటే 13/4 వచ్చింది. అంటే దీన్ని అంతటిని సింప్లిఫై చేస్తే 13/4 వచ్చింది మనకి. ఇది 1 అని ఉంది కదా, 1/13/4. దీన్ని ఎలా రాయొచ్చు మనం, 4/13 అని రాయొచ్చు. అంటే అప్పుడు మనకి దీని మొత్తం వాల్యూ ఎంత అవుతుంది అనమాట, 4/13 అవుతుంది అనమాట. ఇప్పుడు మళ్ళీ 1+ అని ఉంది, 1 + 4/13 మళ్ళీ బై 1 పెట్టుకుని క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 13 1s are 13 plus 4 1s are 4 by 13 1s are 13, అంటే ఈక్వల్ టు 17/13 అయింది.
అంటే దీని అంతటిని మనం సింప్లిఫై చేస్తే ఎంత వచ్చింది 17/13 వచ్చింది. మళ్ళీ ఇది ఎలా ఉంది 1/17/13 అని వచ్చింది. మనకి 1 ఉంది కాబట్టి దీన్ని ఏం చేస్తాం రెసిప్రోకల్ తీసుకుంటే 13/17 అవుతుంది అనమాట. అంటే ఈ మొత్తాన్ని మనం సింప్లిఫై చేస్తే ఏమొచ్చింది మనకి 13/17 వచ్చింది. ఈ ముందున్న ఎక్స్ప్రెషన్ రాయండి ఒకసారి 2 = x ప్లస్. ఇప్పుడు మనకి x వాల్యూ కావాలి కాబట్టి 13/17 ని మనం LHS లో ట్రాన్స్పోజ్ చేసాం అనుకోండి అప్పుడు ఏమవుతుంది 2 ప్లస్ మైనస్ అవుతుంది కదా మైనస్ 13/17 అవుతుంది. ఇక్కడ RHS లో మనకి x ఉంటుంది అనమాట. ఇది బై 1 పెట్టుకుని క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి 17 2s are 34 మైనస్ 13 1s are 13 బై 17 1s are 17 ఈక్వల్ టు x అవుతుంది. 34 లోంచి 13 మైనస్ చేస్తే ఎంత వస్తుంది 21/17 ఈక్వల్ టు x. అంటే x వాల్యూ ఎంత వచ్చింది అనమాట 21/17 వచ్చింది. అది ఎక్కడుంది మనకి 21/17 ఫోర్త్ ఆప్షన్ లో ఉంది కదా కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ సిక్స్త్ వన్. ఓకే 96/23 ని a ప్లస్ 1/b ప్లస్ 1/c ప్లస్ 1/d అని రాసినట్లయితే ఇక్కడ మనకి ABCD వాల్యూస్ ఏమవుతాయి అన్నారు. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి NNMS లో తరచుగా చూస్తూ ఉంటాను. అటు ఏపీలో కావచ్చు అలాగే తెలంగాణలో కావచ్చు. వీటిని చాలా సింపుల్ గా చేయవచ్చు. ఇప్పుడు ఏంటంటే మనం ఏం చేయాలి ఫస్ట్ 96/23 ని మనం డివిజన్ చేద్దాం. అంటే ఇక్కడ డినామినేటర్ లో 23 ఉంది కాబట్టి 23 తో 96 ని డివైడ్ చేద్దాం. మనం HCF ఏ విధంగా అయితే చేస్తామో అట్లా HCF ను మనం కనుక్కునేటప్పుడు డివిజన్ మెథడ్ లాంగ్ డివిజన్ మెథడ్ ఉపయోగిస్తాం కదా ఆ డివిజన్ మెథడ్ ని ఇక్కడ అప్లై చేస్తాం అన్నమాట. ఓకే ఇక్కడ 23 టేబుల్ 96 లో ఎన్ని టైమ్స్ పోతుంది 4 టైమ్స్ పోతుంది. 4 3s are 12 2 4 2s are 8 plus 1 9 92 మైనస్ చేస్తే ఎంత వస్తుంది 4 వస్తుంది. తర్వాత ఏం చేస్తాం ఈ 23 ని 4 తో డివైడ్ చేస్తాం. ఎన్ని టైమ్స్ పోతుంది 5 టైమ్స్ 5 4s are 20 మైనస్ చేస్తే ఎంత వస్తుంది 3 వస్తుంది. ఇప్పుడు ఈ 4 ని ఇక్కడ వేసుకుని మళ్ళీ 3 తో డివైడ్ చేస్తాం. 4 లో 3 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది 1 టైమ్స్ 3 1s are 3 మైనస్ చేస్తే 1. అలా ఎప్పటి వరకు చేస్తాం 0 వచ్చే వరకు చేస్తాం. మళ్ళీ 3 ని ఇక్కడ వేసుకుని 1 తో డివైడ్ చేసినట్లయితే 3 1s are 3 అవుతుంది కాబట్టి ఇక్కడ రిమైండర్ 0 వచ్చింది అనమాట. ఇప్పుడు ఈ డివిజన్ లో మనకి కోషియన్స్ అన్ని తీసుకున్నట్లయితే అవే మనకి ABCD లో అవుతాయి అనమాట. ఫస్ట్ కోషియంట్ ఎంత మనకి 4 ఇది A అవుతుంది. సెకండ్ కోషియంట్ B అవుతుంది. థర్డ్ కోషియంట్ C అవుతుంది. ఫోర్త్ కోషియంట్ D అవుతుంది. ఈ వాల్యూస్ మనకి ఎక్కడ ఉన్నాయి A = 4 B = 5 C = 1 అండ్ D = 3 థర్డ్ ఆప్షన్ లో ఉన్నాయి కదా కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే నెక్స్ట్ సెవెంత్ వన్. ఇది కూడా మనకి సేమ్ టైప్. ఒకసారి మీరు ప్రయత్నించి చూడండి ఓన్గా. మనం ఏం చేయాలి 154 ని 69 తో డివైడ్ చేసుకుంటూ వెళ్తే మనకి ఏమొస్తాయి అంటే ఇక్కడ ఎన్ని లెటర్స్ ఉన్నాయి 1 2 3 4 4 కోషియంట్స్ ఉన్నాయి. ఓకే అంటే 4 కోషియంట్స్ వస్తాయి. కాకపోతే ఇక్కడ ఏమడిగారు కొంచెం అప్లికేటెడ్ గా అడిగారు A ప్లస్ B ప్లస్ C ప్లస్ D వాల్యూ ఎంత అన్నాడు. మనం ఏం చేస్తాం 154 ని 69 తో డివైడ్ చేస్తాం. ఎన్ని టైమ్స్ పోతుంది 2 టైమ్స్. మనం 69 ని 2 తో ఇంటూ చేస్తే ఎంత వస్తుంది 138 వస్తుంది. మైనస్ చేస్తే 14 లోంచి 8 మైనస్ చేస్తే 6 ఇక్కడ 4 ఉంటుంది 1 16 వచ్చింది. మళ్ళీ 69 ఇక్కడ వేసుకుంటాం. 4 16s are 64 అవుతుంది. మైనస్ చేస్తే ఎంత వస్తుంది 5 వస్తుంది. మళ్ళీ 16 ఎంత 16 లో 5 టేబుల్ 3 టైమ్స్ 3 5s are 15 ఎంత వస్తుంది 1. మళ్ళీ 5 వేసుకుంటాం. 5 1s are 5 0 వచ్చింది కదా. అంటే ఇక్కడ మనకి A వాల్యూ ఎంత అవుతుంది 2 B వాల్యూ 4 C వాల్యూ 3 అంటే D వాల్యూ 5 అవుతుంది. ఇక్కడ A ప్లస్ B ప్లస్ C ప్లస్ D వాల్యూ అడిగాడు కాబట్టి అన్ని యాడ్ చేస్తే 6 9 ప్లస్ 5 14 ఎక్కడుంది మనకి థర్డ్ ఆప్షన్ లో ఉంది కదా కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే నెక్స్ట్ ఎయిత్ వన్. ఇది బార్మాస్ రూల్ ని బేస్ చేసుకుని అడిగిన క్వశ్చన్ అనమాట. ఇక్కడ మనకి ఈ ఎక్స్ప్రెషన్ ని మనం సింప్లిఫై చేసుకోవాలి. బార్మాస్ రూల్ ప్రకారం మనం తెలుసు కదా చాలా సార్లు డిస్కస్ చేసాం. బార్మాస్ రూల్ దీనే వి బార్మాస్ అంటాం. వి అంటే వినికులం ఇట్లా బార్ ఉంటుంది కదా అది. ఫస్ట్ దాని కింద ఉన్న నెంబర్స్ ని సింప్లిఫై చేసి ఒక నెంబర్ లోకి మార్చేయాలి. తర్వాత బ్రాకెట్స్ తర్వాత ఆఫ్ లేకపోతే ఆర్డర్ ఆఫ్ స్క్వేర్ రూట్ క్యూబ్ రూట్ అట్లాంటివి చేయాలి.
తర్వాత డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ చేయాలి. ఓకే, ఇందులో మనకి ఇప్పుడు విన్కులం లేదు, బ్రాకెట్ లేదు, కానీ ఆఫ్ ఉంది కదా కాబట్టి ఇది ఫస్ట్ ఇది సింప్లిఫై చేయాలి. ఓకే, ఆఫ్ అంటే నథింగ్ బట్ మల్టిప్లికేషన్ అనమాట. 0.4 ఆఫ్ 4 అన్నా 0.4 into 4 అన్నా ఒకటే వస్తుంది. రెండు మల్టిప్లై చేస్తాం. ఫస్ట్ నెంబర్స్ ఇంటూ చేసేయండి. 4 4 16. మరి పాయింట్ ఉంది కదా ఒక ప్లేస్ ముందు, కాబట్టి 1.6 అవుతుంది అనమాట. ఓకే, తర్వాత మనం ఏం చేయాలి? ఆఫ్ అయిపోయింది, డివిజన్ చేయాలి. అంటే ఇది సింప్లిఫై చేస్తే మనకు 1.6 వచ్చింది, ఇక్కడ 3.6 వచ్చింది, మధ్యలో డివిజన్. దీన్ని సింప్లిఫై చేయాలి మనం. ఇక్కడ మనకి ఏముంది? 3.6 ని 1.6 తో డివైడ్ చేయాలి. రెండిట్లోని కూడా డెసిమల్ ఉంది. రెండిట్లో కూడా డెసిమల్ తర్వాత అంటే డెసిమల్ పార్ట్ లో ఒక్కొక్క డిజిట్ ఉంది, కాబట్టి మనం ఆ డెసిమల్ తీసేసి 36/16 అంటే రెండిట్లో డెసిమల్ ఉంది, రెండిట్లో డెసిమల్ పార్ట్ లో ఈక్వల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉంటే ఇలా చేస్తాం. ఇప్పుడు ఏ టేబుల్ పోతుంది? 4 టేబుల్ 9 టైమ్స్, నెక్స్ట్ 4 టైమ్స్. అంటే దీన్ని సింప్లిఫై చేస్తే 9/4 వచ్చింది అనమాట. కావాలంటే పాయింట్స్ లోకి మార్చుకోవచ్చు. 9 4 తో డివైడ్ చేయండి. 2 4s are 8, 1 పాయింట్ పెట్టుకుని 0 పెట్టుకున్నాం. 2 4s are 8, 2 ఆల్రెడీ పాయింట్ పెట్టాం కాబట్టి 0 పెట్టుకున్నాం. 5 4s are 20. అంటే దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఎంత వచ్చింది? 2.25 వచ్చింది. ఇంకా మిగిలిన ఎక్స్ప్రెషన్ ఏముంది? 0.5 into 0.2 minus 0.003 ఉంది. ఇక్కడ మనకి 3 ఆపరేషన్స్ ఉన్నాయి, ప్లస్, ఇంటూ, మైనస్. బాడ్మాస్ కొరకు ఫస్ట్ ఏం చేయాలి? మల్టిప్లికేషన్ చేయాలి, అంటే ఇంటూ చేయాలి, అంటే ఈ రెండు ఇంటూ చేయాలి. ఫస్ట్ ఈ డిజిట్స్ ని ఇంటూ చేయండి. 5 2s are ఎంత? 10. ఇక్కడ ఒక డెసిమల్ పార్ట్ లో ఒక డిజిట్ ఉంది, ఇక్కడ ఒక డిజిట్ ఉంది, అంటే టోటల్ మన ఆన్సర్ లో 2 డిజిట్స్ ఉండాలి. కాబట్టి 2 ప్లేసెస్ ముందు పాయింట్ పెట్టాలి, అంటే 0.10 అవుతుంది అనమాట. అంటే 2.25 ప్లస్ 0.10 మైనస్ 0.003. ఇప్పుడు మనం ఎడిషన్ చేయాలి కదా బాడ్మాస్ రూల్ ప్రకారం. అంటే పాయింట్ కింద పాయింట్ వచ్చేసి రాసినట్లయితే 0.10 ఎడిషన్ చేస్తున్నాం. 5 3 పాయింట్ దగ్గర పాయింట్ ఉంచడం 2.35 వచ్చింది. అంటే దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఎంత వచ్చింది? 2.35. దీనిలోంచి మనం 0.003 ని మైనస్ చేయాలి మనం. ఓకే, సేమ్ మనం ఎడిషన్ చేయాలన్నా సబ్ట్రాక్ట్ చేయాలన్నా మనం డెసిమల్ పార్ట్ కింద డెసిమల్ పార్ట్ వచ్చేట్టు చూడాలి, అంటే పాయింట్ కింద పాయింట్ వచ్చేట్టు రాసుకోవాలి. అలా రాసుకున్నట్లయితే 0.003. ఇక్కడ మనకి చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే ఇక్కడ ఏమో డిజిట్ లేదు కాబట్టి 3 వేసేస్తారు, కానీ అది తప్పు. ఏమవుతుందంటే మనకి రెండిట్లోని డెసిమల్ పార్ట్ లో ఈక్వల్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. అంటే ఇక్కడ మనకి 3 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి, ఒక డిజిట్ తక్కువగా ఉంది కాబట్టి దాని ప్లేస్ లో 0 ఉంచుకోవాలి. ఇప్పుడు 0లోంచి 3 మైనస్ చేయలేం కాబట్టి బాగా తెచ్చుకుంటాం. అంటే ఇక్కడ మనకి 4 ఉంటుంది, ఇక్కడ 10 వస్తుంది. 10 లోంచి 3 తీస్తే 7 4 3 పాయింట్ దగ్గర పాయింట్ ఉంచుతాం. 2 మైనస్ 0 2 అవుతుంది. 2.347 అనమాట. ఇక్కడ సింప్లిఫై చేయవచ్చు ఆన్సర్. అది ఎక్కడుంది? మనకి ఫస్ట్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 9th వన్. ఇది కూడా మనకి బాడ్మాస్ రూల్ ని బేస్ చేసుకుని అడిగిన క్వశ్చన్ అనమాట. కాకపోతే ఇక్కడ మనకి P అనే లెటర్ వేరియబుల్ ఇచ్చారు, దాని వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఇక్కడ కూడా మనం సేమ్ రూల్ ని ఫాలో అవుతాం. కాబట్టి ఇక్కడ బ్రాకెట్స్ ఉన్నాయి. మనకి బ్రాకెట్స్ లో కూడా మనకి 3 టైప్స్ ఆఫ్ బ్రాకెట్స్ ఉన్నాయి. దీన్ని కర్వ్డ్ బ్రాకెట్ అంటాం, అలాగే దీన్ని కర్లీ బ్రాకెట్ అంటాం, దీన్ని స్క్వేర్ బ్రాకెట్ అంటాం. ఇట్లా ఎక్కువ బ్రాకెట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాకెట్స్ ఉన్నప్పుడు ఫస్ట్ మనం కర్వ్డ్ బ్రాకెట్ లో ఉన్న వాటిని సింప్లిఫై చేయాలి, తర్వాత కర్లీ బ్రాకెట్ లో ఉన్న వాటిని సింప్లిఫై చేయాలి, లాస్ట్ లో స్క్వేర్ బ్రాకెట్ లో ఉన్న వాటిని సింప్లిఫై చేయాలన్నమాట. ఇక్కడ మనకి ఇది కర్వ్డ్ బ్రాకెట్. ఇది సింప్లిఫై చేయడానికి ఇదేమో లైక్ టర్మ్స్ కాదు, ఇవి రెండుని, ఒకటి నెంబర్ ఒకటి వేరియబుల్. కాబట్టి ఏం చేయలేం, కాబట్టి బ్రాకెట్ ఓపెన్ చేసేద్దాం. ఇక్కడ మనకి బ్రాకెట్ ఓపెన్ చేసాం అనుకోండి, కర్లీ బ్రాకెట్ లో ఏమొస్తుంది? 39 మైనస్ 12 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ P వస్తుంది అనమాట. ఇక్కడ ఈ రెండు లైక్ నెంబర్స్, లైక్ టర్మ్స్, కాన్స్టెంట్ టర్మ్స్ కాబట్టి ప్లస్ చేసుకోవచ్చు, మైనస్ చేసుకోవచ్చు. మైనస్ కాబట్టి సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఇది 27 ప్లస్ P వచ్చింది అనమాట. ఈ కర్వ్డ్ బ్రాకెట్ లో కర్లీ బ్రాకెట్ లో సింప్లిఫై చేస్తే ఇప్పుడు మళ్ళీ మనకి ఏముంది? ముందు మైనస్ ఉంది, ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్ లో ఉంది కదా, కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? కర్లీ బ్రాకెట్ లో ఉన్నది సింప్లిఫై చేయాలి. అక్కడ కూడా మనకి అన్లైక్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి బ్రాకెట్ ఓపెన్ చేసేస్తాం. అంటే ఇక్కడ మనకి ఏమొస్తుంది? 34 మైనస్ 27 మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది? మైనస్ P అవుతుంది. మళ్ళీ ఈ రెండు సింప్లిఫై చేసుకోవచ్చు, రెండు కాన్స్టెంట్ టర్మ్సే కాబట్టి. మనకి మైనస్ చేస్తే ఏమవుతుంది? మనకి ఇక్కడ
3 + 7 - p వస్తుంది అన్నమాట ఈ స్క్వేర్ బ్రాకెట్. ఇప్పుడు ఆ స్క్వేర్ బ్రాకెట్ ముందు ఇంకా 45 ఉంది మనకి మైనస్ ఇక్కడ ఈక్వల్ టు లో ఏముంది 58 ఉంది అనమాట. మళ్ళీ ఇప్పుడు మనకి స్క్వేర్ బ్రాకెట్ ను ఓపెన్ చేసినట్లయితే ఏమవుతుంది 45 - 7 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ p = 58 అవుతుంది. ఈ రెండు మనం సింప్లిఫై చేసుకోవచ్చు, రెండు కాన్స్టెంట్ టర్మ్స్. 38 వస్తుంది మైనస్ చేస్తే ప్లస్ p = 58. ఇప్పుడు ఈ 38 మనం RHS లో ట్రాన్స్పోజ్ చేస్తే -38 అవుతుంది. అంటే p ఆల్రెడీ అక్కడ RHS లో 58 ఉంది -38 ఎంత వస్తుంది మనకి 20 వస్తుంది. అంటే p వాల్యూ ఎంత అన్నమాట 20 అన్నమాట. అది ఎక్కడుంది మనకి సెకండ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 10th వన్. ఇది కూడా మనకి బాడ్మాస్ రూల్ ని బేస్ చేసుకుని అడిగిన క్వశ్చన్. కాబట్టి ఇక్కడ మనకి బార్ ఉంది అంటే విన్కులం అంటాం కదా, అలాగే బ్రాకెట్స్ ఉన్నాయి, ఫ్రాక్షన్స్ కూడా ఉన్నాయి అన్నమాట. మనకి బాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ ఇది సింప్లిఫై చేయాలి. 1/6 - 1/7 క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 7 1s are 7 - 6 1s are 6/6 7s are 42 వస్తుంది. 1/42 వస్తుంది అన్నమాట. దీన్ని సింప్లిఫై చేస్తే ఎంత వచ్చింది మనకి 1/42 వచ్చింది. ఓకే, మనం 0.5 ని మనం 1/2 అనొచ్చు అనమాట. ఎందుకంటే 0.5 ఉంది బై 1 పెట్టుకుని పాయింట్ పవర్ అంటే ఏం చేస్తాం 10/10 తో ఇంటూ చేస్తాం. ఇప్పుడు పైన ఏమవుతుంది 5 కింద 10 1s are 10 అవుతుంది. 5 టేబుల్ 1 టైమ్ 2 టైమ్ 1/2 0.5 అన్నా 1/2 అన్నా ఒకటే అన్నమాట. ఇప్పుడు మనం ఈ కర్వ్డ్ బ్రాకెట్ లో సింప్లిఫై చేయాలి. ఈ రెండిటికి ఎల్సిఎం 42 అవుతుంది. ఎందుకంటే 2 టేబుల్ 42 లో పోతుంది కాబట్టి 42 ని మనం ఎల్సిఎం గా తీసుకోవచ్చు. 2 టేబుల్ 42 లో 21 టైమ్స్ 21 1s are 21 ప్లస్ 42 లో 42 1 టైం 1, లేకపోతే క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకొని కూడా చేయొచ్చు అనమాట. ఓకే, 21 + 1 ఎంత అవుతుంది 22/42 అవుతుంది. ఇక్కడ 2 టేబుల్ ఎన్ని టైమ్స్ 11 టైమ్స్ 21 టైమ్స్. అంటే ఇక్కడ మనం ఈ కర్వ్డ్ బ్రాకెట్ ని సింప్లిఫై చేస్తే మనకి 11/21 వచ్చింది. ఇంకా ముందేముంది ఇప్పుడు కూడా మనం కర్లీ బ్రాకెట్ లోకి వెళ్తాం. ఆ కర్లీ బ్రాకెట్ లో ఇక్కడ 2 1/2 ఉంది కదా, 2 1/2 మిక్స్డ్ ఫ్రాక్షన్. ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లోకి మారిస్తే 2 2s are 4 ప్లస్ 1 అంటే 5/2 అవుతుంది మైనస్. ఓకే, 2 టేబుల్ ఇందులో పోదు కాబట్టి డైరెక్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. ఓకే, 5 21s are 105 మైనస్ 2 11s are 22/2 21s are 42. ఓకే, మైనస్ చేస్తే 5 - 2 3 అవుతుంది. 10 - 2 8 అవుతుంది. 83/42 వచ్చింది అనమాట. ఎక్కడి వరకు ఈ మొత్తాన్ని సింప్లిఫై చేస్తే మనకి 83/42 వచ్చింది. ఇప్పుడు మనకి స్క్వేర్ బ్రాకెట్ లో ఏముంది 3/4 ప్లస్ మనకి వీళ్ళని సింప్లిఫై చేస్తే 83/42 వచ్చింది. ఓకే, మీరు ఎల్సిఎం తీసుకోవచ్చు. అంటే 4 కి 42 కి ఎల్సిఎం తీసుకున్నాం అనుకోండి 2 టేబుల్ 2 టైమ్స్ 21 టైమ్స్. ఇంక రెండిట్లో పోయి టేబుల్ లేదు కాబట్టి ఇవన్నీ ఇంటూ చేస్తాం. ఇలా 2 2s are 4 4 21s are 84. అంటే ఎల్సిఎం ఏమవుతుంది మనకి 84 అవుతుంది. 4 టేబుల్ 84 లో 21 టైమ్స్ పోతుంది. 21 3s are 63 అవుతుంది. 42 టేబుల్ 84 లో 2 టైమ్స్ పోతుంది. 2 83s are 166 అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఈ రెండు యాడ్ చేసాం అనుకోండి ఎంత అవుతుంది మనకి 3 + 6 9 6 + 6 12 2 1 1 + 1 2 అంటే 229/84 వస్తుంది. ఏది ఇక్కడ మనకు సింప్లిఫై చేస్తే వచ్చింది. ఇప్పుడు 5 మైనస్ ముందు మనకి 5 ఉంది కదా, కాబట్టి 5 - 229. ఇప్పుడు బై 1 పెట్టుకుని క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. 5 84s are 5 4s are 22 5 8s are 40 + 2 42 minus 1 into 229 అంటే 229/84 మైనస్ చేస్తే 10 - 9 1. నెక్స్ట్ ఇక్కడ 11 - 2 9. ఇక్కడ 3 - 2 1/84 అవుతుంది. ఓకే, ఇప్పుడు 84 తో మనం 191 ని డివైడ్ చేద్దాం. ఎందుకంటే మనకు ఆప్షన్స్ లో మిక్స్డ్ ఫ్రాక్షన్ లో ఉన్నాయి. 84 1 91 2 టైమ్స్ కట్ అవుతుంది కదా, ఎంత అవుతుంది మనకి 2 84s are 168 మైనస్ చేస్తే ఇక్కడ 11 అవుతుంది. 11 లోంచి 8 మైనస్ చేస్తే 3 అవుతుంది. ఇక్కడ 8 ఉంటుంది. 8 లోంచి 6 మైనస్ చేస్తే 2
అంటే 23. అంటే దీన్ని ఎలా రాయొచ్చు, మనం ఇలా రాస్తాం కదా, 2 కోషియంట్ రాస్తాం, తర్వాత రిమైండర్ 23 రాస్తాం, తర్వాత డివైడర్ 84 రాస్తాం. ఇది ఆన్సర్ అవుతుంది అనమాట. ఇది ఎక్కడ ఉంది మనకి, 223/84 థర్డ్ ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. కొంచెం ఇలాంటి ప్రాబ్లమ్స్ మనకి టైం ఎక్కువ తీసుకుంటాయి అనమాట. మనకి ఎప్పుడైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఎక్కువ సమయం తీసుకునే ప్రాబ్లమ్స్ ని మనం లాస్ట్ లో అటెంప్ట్ చేస్తే బెటర్ గా ఉంటుంది అనమాట. ఫస్ట్ ఎప్పుడైనా సరే మనం చూసిన వెంటనే ఆన్సర్ చేయగలిగే క్వశ్చన్స్ అన్ని పెట్టుకుని వెళ్ళిపోతాం. తర్వాత కొంచెం సమయం తీసుకునే క్వశ్చన్స్ ని, తర్వాత కొంచెం ఎక్కువ సమయం తీసుకునే క్వశ్చన్స్ ని, లాస్ట్ లో మరీ ఎక్కువ కాలిక్యులేషన్స్ ఉండే సమయాన్ని క్వశ్చన్స్ ని మనం పికప్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మనకి టైం మేనేజ్మెంట్ కుదురుతుంది. తద్వారా మనం ఎక్కువ క్వశ్చన్స్ ఇచ్చిన టైంలోనే ఆన్సర్ చేయగలుగుతాం అనమాట. ఓకే, నెక్స్ట్ 11th one. What is the number of prime factors contained in the product 30^7 into 22^5 into 34^11? ఈ పవర్స్ వదిలేసి వీటిని ఫ్యాక్టరైజేషన్ చేయండి ఫస్ట్. ఎందుకంటే ఇవి ప్రైమ్ నెంబర్స్ కాదు, ప్రైమ్ నెంబర్స్ కింద విడగొడదాం. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 30లో 2 టేబుల్ 15 టైమ్స్, 3 టేబుల్ 5 టైమ్స్, అలాగే 22లో 2 టేబుల్ 11 టైమ్స్, 34లో 2 టేబుల్ 17 టైమ్స్. అన్నిటినీ మనం ప్రైమ్ నెంబర్స్ గా విడగొట్టేసాం. ఈ ప్రైమ్ నెంబర్స్ లో మనకి 2 ఉంది కదా, 2 ఉంది, అలాగే 3 ఉంది, అలాగే 5 ఉంది, నెక్స్ట్ 11 ఉంది, అలాగే 17 ఉంది. అంటే ప్రైమ్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి ఈ ఫ్యాక్టర్స్ లో, 5 ఉన్నాయి అనమాట. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, 4th ఆప్షన్ అవుతుంది అనమాట. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అని అడిగాడు కదా. ఓకే, నెక్స్ట్ 12th one. 216 into 2500 into 300 equal to 2 power x into 3 power y into 5 power z into 7 power w. Then x plus y plus z into w వాల్యూ ఎంత అంటున్నాడు. అంటే దీన్ని మనం ఎక్స్పోనెన్షియల్ ఫామ్ లోకి మార్చుకోవాలి, ఫ్యాక్టర్స్ గా డివైడ్ చేసి. 216 ని చూద్దాం. 216 లో 2 టేబుల్ 1 టైమ్, 1 లో పోదు కాబట్టి 0 పెట్టుకుని 16 లో చూస్తే 8 టైమ్స్, 2 టేబుల్ 54 టైమ్స్, 27 టైమ్స్, 3 టేబుల్ 9, 3 3. అంటే దీన్ని ఎట్లా రాయొచ్చు మనం, 2 క్యూబ్ ఇంటూ 3 క్యూబ్ అని రాయొచ్చు. అలాగే 2500 ని 0 ఉంటే 5 టేబుల్ చూసుకోవచ్చు ఫస్ట్. 5 5 25, 0 0. అగైన్ 5 టేబుల్ 1 0 0. అగైన్ 5 టేబుల్ 2 0. అగైన్ 5 టేబుల్ 4 టైమ్స్, 2 2. అంటే దీని రాయొచ్చు 2 స్క్వేర్ ఇంటూ 5 పవర్ 4 అని రాయొచ్చు. నెక్స్ట్ 300 ఫ్యాక్టరైజేషన్ 0 ఉంది కాబట్టి 5 టేబుల్ చూద్దాం. 6 5 30, 0. అగైన్ 5 టేబుల్ 12 5 60. 2 టేబుల్ ఎన్ని టైమ్స్, 6 టైమ్స్. నెక్స్ట్ 2 టేబుల్ 3 టైమ్స్. అంటే ఇది ఇందులో 2లు 2 ఉన్నాయి, 3 1 ఉంది, అలాగే 5లు 2 ఉన్నాయి. ఓవరాల్ గా 2లు ఎన్ని వచ్చాయి, 3 ప్లస్ 2 5 ప్లస్ 2 ఎంత వచ్చింది, 7 వచ్చింది. ఇంటూ 3లు ఎన్ని వచ్చాయి మనకి, 3 ప్లస్ 1 4 వచ్చింది. అలాగే 5 ఎన్ని వచ్చాయి, 4 ప్లస్ 2 6 వచ్చింది. అంటే ఇక్కడ మనకి x వాల్యూ 7 గా తీసుకుంటాం, y వాల్యూ 4 గా తీసుకుంటాం, z వాల్యూ 6 గా తీసుకుంటాం. మరి ఇక్కడ 7 లేదు కదా, మరి w వాల్యూ ఎంత అవుతుందంటే దీన్ని ఇలా రాయొచ్చు కదా. 7 లేదు కాబట్టి 7 పవర్ 0 అని రాసుకోవచ్చు. మనకి దేని నంబర్ కావచ్చు, వేరియబుల్ కావచ్చు, పవర్ 0 ఉంటే దాని వాల్యూ ఎంత అవుతుంది, 1 అవుతుంది. కాబట్టి వాల్యూలో మార్పు ఉండదు కదా. కాబట్టి w వాల్యూ ఎంత అనమాట, 0 అనమాట. ఇక్కడ ఏంటి, మనం x ని y ని z ని యాడ్ చేసి వచ్చిన ఆన్సర్ ని w తో ఇంటూ చేయాలి. ఇవన్నీ యాడ్ చేస్తే సమ్ నెంబర్ వచ్చింది, 17 వచ్చింది. 17 0 సార్ ఏమవుతుంది, 0 అయిపోతుంది. అంటే ఇక్కడ మనకి ఆన్సర్ ఏమవుతుందట, 4th ఆప్షన్ అవుతుంది అనమాట. అంతేగాని మనకి 17 కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకి 7 లేదు కాబట్టి మనం 7 పవర్ 0 రాసుకున్నాం అనమాట. ఓకే, నెక్స్ట్ 13th one. Which of the following statement is are true? అంటే ఇక్కడ మనకి 4 స్టేట్మెంట్స్ ఇచ్చాడు, అందులో ఏది కరెక్ట్ ఏది రాంగ్ అంటాడు. మనకి ఏది కరెక్ట్ అయినవి మాత్రమే ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ మనకి -12/5 ఈజ్ గ్రేటర్ దాన్ -2. ఓకే, మీకు ఒకటి గుర్తు పెట్టుకోండి, ఇది ఫ్రాక్షన్ లో ఉంది, ఇది నార్మల్ నెంబర్ గా ఉంది. కాబట్టి దీన్ని నెంబర్ లో మార్చుకోవచ్చు, లేకపోతే దాన్ని ఫ్రాక్షన్ గా మార్చుకోవచ్చు. ఇది బై 1 పెట్టుకుని ఇక్కడ 5 ఉంది కాబట్టి, ఎందుకంటే లైక్ ఫ్రాక్షన్స్ అయితేనే మనం కంపేర్ చేయగలం ఈజీగా.
ఇక్కడ డినామినేటర్ లో 5 రావాలంటే దీన్ని 5 తో ఇంటూ చేసి 5 తో డివైడ్ చేయాలి. మైనస్ 2 5s are 10, 5 1s are 5. ఇప్పుడు ఈ రెండు కూడా మనకి లైక్ ఫ్రాక్షన్స్ అవే, డినామినేటర్స్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు ఈ రెండిట్లో -12/5 పెద్దది అంటున్నాడు మనకి. -12/5 అనేది మనకి యాక్చువల్ గా 12/5 10/5 కంటే పెద్దది, కానీ మైనస్ సైన్ యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది, రివర్స్ అవుతుంది. అంటే ఇది చిన్నది అవుతుంది, అది పెద్దది అవుతుంది. కాబట్టి ఇది రాంగ్ స్టేట్మెంట్. నెక్స్ట్ -3/5 లైస్ బిట్వీన్ -1 అండ్ 0. నెంబర్ లైన్ మీద మనకి -1 కి 0 కి మధ్యలో ఉంటుంది అన్నారు ఈ నెంబర్. మనకి ఇది ఫస్ట్ ప్రాపర్ ఫ్రాక్షన్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్ చూసుకోండి. ప్రాపర్ ఫ్రాక్షన్ అంటే న్యూమరేటర్ చిన్నగా ఉండాలి. ఇక్కడ న్యూమరేటర్ చిన్నగా ఉంది కాబట్టి ప్రాపర్ ఫ్రాక్షన్. ప్రాపర్ ఫ్రాక్షన్ ఆల్వేస్ లైస్ బిట్వీన్ 0 అండ్ 1. ఇది నెగిటివ్ నెంబర్ కాబట్టి -1 అండ్ 0 కి మధ్యలో ఉంటుంది. కాబట్టి ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అన్నమాట. అదే +3/5 ఎక్కడ ఉంటుంది, 0 కి 1 కి మధ్యలో ఉంటుంది, ఎందుకంటే ప్రాపర్ ఫ్రాక్షన్ వాల్యూ లైస్ బిట్వీన్ 0 అండ్ 1 అన్నమాట. ఓకే, నెక్స్ట్ x into y plus z equal to xy plus xz is called associative property. మనకు associative property అంటే ఏంటి, x plus y plus z equal to x plus y plus z అవుతుంది. ఇది additive associative property. అదే ఇంటూ పెడితే మల్టిప్లికేటివ్ అసోసియేటివ్ ప్రాపర్టీ అంటాం. కానీ దీన్ని ఏమంటాం మనం, డివిజిబిలిటీ లా అంటాం. కాబట్టి ఇది కూడా మనకి ఫాల్స్ స్టేట్మెంట్. నెక్స్ట్ దేర్ ఆర్ ఓన్లీ 2 రేషనల్ నెంబర్స్ విచ్ ఆర్ ఈక్వల్ టు దేర్ రెసిప్రోకల్స్. ఇలాంటి బిట్ మనకి ఇంతకు ముందు రిపీట్ అయింది కదా. మనకి ఓన్లీ 2 రేషనల్ నెంబర్స్ కే ఆ నెంబర్స్ వాటి యొక్క రెసిప్రోకల్స్ ఈక్వల్ అవుతాయి. అవేంటి, 1 -1. కాబట్టి ఇది కరెక్టే. కాబట్టి ఇక్కడ మనకి ఈ 2 స్టేట్మెంట్లు మాత్రమే కరెక్ట్ అన్నమాట. అవేంటి, బి అండ్ డి. అది ఎక్కడ ఉంది, మనకి థర్డ్ ఆప్షన్ లో ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 14th one. If 3 numbers are 4a, 6a and 7a, what will be their LCM? వీటి యొక్క LCM ఏంటి? మనం LCM షార్ట్ డివిజన్ మెథడ్ లో చేస్తాం కదా. అన్నిట్లో పోయి టేబుల్ ఏది, అన్నిట్లో ఉన్నది ఏంటి, ఏ అనే వేరియబుల్ ఉంది కాబట్టి ఏ కామన్ తీసాం. ఏ కామన్ తీస్తే ఇక్కడ ఏముంటుంది, 4, నెక్స్ట్ ఇక్కడ 6, ఇక్కడ 7 ఉంటుంది. మళ్ళీ రెండిట్లో 2 టేబుల్ పోతుంది కదా, 2 టేబుల్ కామన్ తీసాం. ఇక్కడ ఎన్ని టైమ్స్, 2 టైమ్స్, 3 టైమ్స్, 7 టైమ్స్. ఇప్పుడు మూడిట్లో పోయే టేబుల్ ఏమీ లేదు, అక్కడ కనీసం రెండిట్లో పోయే టేబుల్ కూడా లేదు. కాబట్టి ఇవన్నీ మల్టిప్లై చేస్తే 7 3s are 21, 2s are 42, 42 2s are 84 ఇంటూ ఏ అంటే 84a అనేది ఇచ్చిన నెంబర్స్ యొక్క ఎల్సిఎం అవుతుంది అనమాట. అది ఎక్కడుంది, మనకి ఫస్ట్ ఆప్షన్ లో ఉంది కదా. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 15th one. The greatest number which on dividing 16, 59 and 2037, the remainders 8 and 5 respectively. అంటే మనం ఈ రెండు నెంబర్స్ ని ఏ గ్రేటెస్ట్ నెంబర్ తో డివైడ్ చేసినప్పుడు మనం దీన్ని డివైడ్ చేస్తేనేమో రిమైండర్ 8 వస్తుంది, దీన్ని డివైడ్ చేస్తేనేమో రిమైండర్ 5 వస్తుంది అన్నాడు. గ్రేటెస్ట్ అన్నప్పుడు ఎప్పుడైనా మనం హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేయాలి, అంటే జీసీడీ గసాబా అంటాం కదా. అయితే ఇక్కడ మనకి రిమైండర్స్ రావాలి. మనం జీసీడీ ఫైండ్ అవుట్ చేస్తే వస్తే ఆన్సర్ రిమైండర్ 0 వస్తుంది. కానీ ఇక్కడ రిమైండర్ 8 5 రావాలి కాబట్టి ఫస్ట్ ఇచ్చిన నెంబర్ నుంచి వాటిని మైనస్ చేయండి. ఇక్కడ మనం రిమైండర్ 8 వస్తుంది కాబట్టి 8 మైనస్ చేస్తాం, ఇక్కడ రిమైండర్ 5 వస్తుంది కాబట్టి దాన్ని మైనస్ చేస్తాం, అంటే 16 51 అవుతుంది. నెక్స్ట్ 2032 అవుతున్నాడు. ఇప్పుడు ఈ రెండింటికి మనకి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తే అదే మనకు ఆన్సర్ అవుతుంది అన్నమాట. 1651 డివైడెడ్ బై 2032 1 టైం 1651 మైనస్ చేస్తే 1, బారో తెచ్చుకుంటే 13 నుంచి 5 తీస్తే 8, ఇక్కడ 9 ఉంటుంది, 9 నుంచి 6 మైనస్ చేస్తే 3. నెక్స్ట్ 1651. ఓకే, ఇక్కడ 381, 3 5s are 15, కానీ ఇక్కడ 81 ఎక్స్ట్రా ఉంది కాబట్టి మనకి 5 టైమ్స్ పోయే ఛాన్స్ లేదు, 4 టైమ్స్ చూద్దాం. 4 1s are 4, 4 8s are 32, 3, 4 3s are 12 ప్లస్ 3 15. 11 లోంచి 4 మైనస్ చేస్తే 7, ఇక్కడ 4 లోంచి 2 మైనస్ చేస్తే 2, నెక్స్ట్ 6 లోంచి 5 మైనస్ చేస్తే 1. ఇప్పుడు మళ్ళీ 381 ఇక్కడ వేసుకుంటాం కదా. ఎన్ని టైమ్స్ పోతుంది, 3 టైమ్స్. 3 7s are 21,
3 2s are 6 సారీ 21 నెక్స్ట్ 3 2s are 6 6 plus 2 8 3 1s are 3 రిమైండర్ 0 వచ్చింది దేనితో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వచ్చింది 127 తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వచ్చింది కదా కాబట్టి ఇక్కడ HCF ఎంత అవుతుంది 127 అవుతుంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట ఈ 127 తో మనం 1659 ని డివైడ్ చేస్తే రిమైండర్ 8 వస్తుంది అలాగే 2037 ని డివైడ్ చేస్తే రిమైండర్ 5 వస్తుంది అన్నమాట ఓకే నెక్స్ట్ 16th వన్ ద లీస్ట్ నంబర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 12 15 20 అండ్ 27 ఇక్కడ లీస్ట్ అనే పదం వచ్చినప్పుడు మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి అంటే 12 కి 15 కి 20 కి 27 కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి అన్నిట్లో పోయే టేబుల్ లేదు కాబట్టి ఎక్కువ నంబర్స్ లో పోయే టేబుల్ 2 టేబుల్ చూద్దాం పోనీ ఈ రెండిట్లో పోతుంది కాబట్టి లేకపోతే 3 టేబుల్ ఈ మూడిట్లో కూడా పోతుంది 3 టేబుల్ చూద్దాం 4 3s are 12 5 3s are 15 20 లో పోదు 9 3s are 27 ఈ రెండిట్లో మనకి 2 టేబుల్ చూడొచ్చు లేకపోతే ఈ రెండిట్లో 5 టేబుల్ చూడొచ్చు 4 లో పోదు 5 టేబుల్ 1 టైం 20 లో 4 టైమ్స్ 9 లో పోదు నెక్స్ట్ ఈ రెండిట్లో 2 టేబుల్ 2 టైమ్స్ 1 టైమ్ 2 టైమ్స్ 9 టైమ్స్ మళ్ళీ 2 టేబుల్ 1 1 1 9 ఇక్కడ మనం ఈ అన్నిటిని మల్టిప్లై చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది ఈ 5 ని 2 ని ఇంటూ చేస్తే 10 వస్తుంది ఓకే 3 2s are 6 6 9s are 54 54 ని 10 తో ఇంటూ చేస్తే 540 వస్తుంది కదా కాబట్టి ఇక్కడ మనకి థర్డ్ ఆప్షన్ లో ఉన్న 540 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అన్నమాట ఈ 540 ని 12 తో డివైడ్ చేసిన 15 తో డివైడ్ చేసిన 20 తో డివైడ్ చేసిన 20 తో 7 తో డివైడ్ చేసిన రిమైండర్ 0 నే వస్తుంది అన్నమాట లీస్ట్ అన్నప్పుడు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి ఓకే నెక్స్ట్ 17th వన్ ఓకే ఎల్సిఎం ఆఫ్ 5 8 12 20 ఈజ్ నాట్ ఏ మల్టిపుల్ ఆఫ్ మల్టిపుల్ అంటే తెలుసు కదా వాట్ ఆర్ ద మల్టిపుల్స్ ఆఫ్ 12 అంటే 12 టేబుల్ లో వచ్చే నెంబర్స్ అన్నిటిని మల్టిపుల్స్ అంటాం అన్నమాట ఇవి 36 అండ్ సో ఆన్ అయితే వీటి ఎల్సిఎం దేనికి మల్టిపుల్ కాదు అంటారు అన్నమాట ఒకసారి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసి చూద్దాం 5 8 12 20 ఓకే మీరు చూసిన వెంటనే చెప్పొచ్చు ఓకే ఈ 3 టేబుల్ ఏదో ఒక దాంట్లో పోతే సరిపోతుంది 12 లో పోతుంది 9 టేబుల్ ఎందులోనూ పోదు 8 టేబుల్ 8 లో పోతుంది 5 టేబుల్ 5 లో పోతుంది కాబట్టి పోనిది ఏముంది 9 ఉంది కదా కాబట్టి ఇదే మనకి ఆన్సర్ అయిపోతుంది అన్నమాట కాబట్టి వీటన్నిటి యొక్క మల్టిపుల్ అనేది 9 యొక్క సారీ వీటన్నిటి యొక్క ఎల్సిఎం అనేది 9 యొక్క మల్టిపుల్ కాదు అన్నమాట ఎందుకంటే ఇందులో మనకి 9 లో పోయే టేబుల్ ఏది లేదు ఫర్ ఎగ్జాంపుల్ రెండిట్లో 3 టేబుల్ పోయినా సరే అంటే ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేసాం ఫర్ ఎగ్జాంపుల్ 2 టేబుల్ 5 లో పోదు 4 6 10 అగైన్ 2 టేబుల్ ఇక్కడ 5 2 3 5 అగైన్ 5 టేబుల్ 1 2 3 1 అంటే 2 into 2 into 5 into 2 into 3 ఇక్కడ మనకి 3 ఉంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు 8 ఈ 3 మల్టిప్లై చేస్తే 8 వస్తుంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు నెక్స్ట్ 5 ఉంది కదా కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు 9 వచ్చే ఛాన్స్ లేదు కదా ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక 3 ఉంది అనుకోండి అప్పుడు 9 యొక్క మల్టిపుల్ అవుతుంది ఎల్సిఎం ఇలా మనం వెరిఫై చేసుకోవచ్చు అన్నమాట ఓకే నెక్స్ట్ 18th వన్ ఫ్రమ్ ఏ రోప్ ఆఫ్ లెంత్ 36 1/3 meters if 3 parts measuring 12 2/5 meters 13 1/2 meters and 5 4/15 meters are cut then the length in meters of the remaining rope అంటే 36 1/3 meters లెంత్ ఉన్న రోప్ లోంచి 3 పీసెస్ ని కట్ చేయడం జరిగింది ఫస్ట్ పీస్ సెకండ్ అండ్ థర్డ్ ఇవి కట్ చేసాక మిగిలిన రోప్ లోని భాగం ఎంత అంటాడు అంటే ఫస్ట్ మనం ఈ 3 ఫ్రాక్షన్స్ ని మనం యాడ్ చేయాలి అవేంటి 12 2/5 అలాగే 13 1/2 5 4/15 ఇవి మిక్స్డ్ ఫ్రాక్షన్ కాబట్టి ఫస్ట్ ఈ హోల్ నంబర్స్ ని యాడ్ చేసేయండి 25 అంటే 30 వచ్చింది ఇప్పుడు ఈ ఫ్రాక్షన్స్ ని యాడ్ చేద్దాం అంటే 2/5 ప్లస్ 1/2 ప్లస్ 4/15 ఇక్కడ 5 కి 2 కి 15 కి ఎల్సిఎం తీసుకున్నాం ఈ రెండిట్లో 5 టేబుల్ పోతుంది కదా 1 టైం 2 లో పోదు 3 టైమ్స్ ఈ రెండిట్లో పోయే టేబుల్ లేదు కాబట్టి 5 2s are 10 3s are 30 ఎల్సిఎం అవుతుంది 5 టేబుల్ 30 లో 6 టైమ్స్ 6 2s are 12
2 table 15 times, 15 ones are 15. 15 table 2 times, 2 fours are 8. ఇవన్నీ యాడ్ చేస్తే 20, 35 by 30 వచ్చింది. 5 టేబుల్ ఇందులో 7 times 6 times అంటే 7/6 వచ్చింది. ఇది ఇంప్రాపర్ ఫ్రాక్షన్, న్యూమరేటర్ పెద్దగా ఉంది కదా కాబట్టి మిక్స్డ్ ఫ్రాక్షన్ లోకి మార్చొచ్చు. 7 లో 6 టేబుల్ ఎన్ని టైమ్స్ పోతుంది 1 టైం, ఇంకా బ్యాలెన్స్ ఎంత ఉంటుంది 1/6 ఇలా రాయొచ్చు కదా. అంటే 7 ని 6 తో డివైడ్ చేసాం, 6 ones are 6, 1 ఇలా రాస్తాం, 1/6 అని దీని వాల్యూ. అంటే మనం 30కి 1/6 ని యాడ్ చేసాం అనుకోండి, ఇది ఒక హోల్ నెంబర్ వచ్చింది కదా, 30 + 1 31 1/6 వచ్చింది అనమాట. అంటే 3 పీసెస్ ని యాడ్ చేస్తే 31 1/6 మీటర్స్ వచ్చింది. టోటల్ రోప్ యొక్క లెంత్ ఎంత 36 1/3 మీటర్స్. ఇందులోంచి మైనస్ చేయాలి. ఫస్ట్ హోల్ నెంబర్స్ మైనస్ చేయండి, 36 నుంచి 31 మైనస్ చేస్తే 5. ఇప్పుడు ఈ రెండు ఫ్రాక్షన్స్ ని మనం మైనస్ చేద్దాం. 1/3 ప్లస్ మైనస్ కదా, మైనస్ 1/6. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు లేదా ఎల్సిఎం, రెండింటికి ఎల్సిఎం 6 అవుతుంది కదా. 3 టేబుల్ 6 లో ఎన్ని టైమ్స్ పోతుంది 2 times, 2 ones are 2. 6 టేబుల్ 6 లో 1 time, 1 ones are 1 అంటే ఎంత వచ్చింది 1/6 వచ్చింది. అంటే 5 1/6 మీటర్స్ లెంత్ ఇంకా మిగిలి ఉంటుంది అనమాట. అది ఎక్కడుంది మనకి 4th ఆప్షన్ లో ఉంది కదా, కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఈ డిస్కస్ చేసిన ఈ కాన్సెప్ట్ సహాయంతో ఓన్ గా మీరు మరికొన్ని బిట్స్ ని ప్రాక్టీస్ చేసినట్లయితే మనకి ఎన్ఎన్ఎంఎస్ లో ఈ రేషనల్ నెంబర్ లో భాగంగా అడిగే క్వశ్చన్స్ ని చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్ నుంచి అడిగిన క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో అవ్వండి.